సంగారెడ్డితో పాటు హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు అందించే మంజీరా బ్యారేజ్ కు వరద తాకిడి పెరిగింది. దీంతో బ్యారేజ్ 3 గేట్లు ఎత్తి దిగువకు నీరు వదులుతున్నారు. గేట్లు ఎత్తే సమయంలో దింపే సమయంలో మొరాయిస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఏళ్ల తరబడి రిపేర్లు లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. డ్యాం సేఫ్టీ అధికారుల సూచనలను ఇరిగేషన్ అధికారులు పెడచేవిన పెడుతున్నారు. మంజీరా బ్యారేజ్ వద్ద పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేష్ అందిస్తారు. జిల్లాలోని ప్రాజెక్టులన్నిటికీ జలకళ సంతరించుకుంది. ముఖ్యంగా ఎగువన కురుస్తున్న వర్షాలతో దిగువన్న ప్రాజెక్టులకైతే వాటర్ ఫ్లో ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. గత 15 రోజులుగా కురిసిన వర్షాలతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలా తలపిస్తున్నాయి. ఇప్పటికే సింగూరు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 29 టీఎంసీలు కాగా మొన్నటి 4 రోజుల వరకు 22 టీఎంసీల వరకు ఉంది. 4 క్లస్టర్ గేట్లు ఎత్తి నీటి దిగువకు వదలడంతో ఇప్పుడు ప్రస్తుతం అయితే 16 టీఎంసీల నీటి ఉంది. అయితే మనం ఇప్పుడు సంగారెడ్డిలోని మంజీరా డ్యాం దగ్గర ఉన్నాం. సింగూరు ప్రాజెక్టు దగ్గర ఎంతైతే నీరు వదులుతారో ఆ వాటర్ ఎక్కువగా మంజీరా డ్యామ్ లోకి వస్తుంది. మంజీరా డ్యామ్ అంటే సంగారెడ్డిలో ఉంటుంది. ఈ డ్యాం ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రజలకు తాగునీరుతో పాటు కొంత సాగునీటికి కూడా ఈ ప్రాజెక్ట్ అయితే ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు డ్యాం దగ్గర ఉన్నాం. ఈ డ్యాముకు సంబంధించి గేట్లలో ఇప్పటికీ 3 గేట్లు అయితే ఎత్తివేశారు. 1.5 మీటర్ ఎత్తుకు ఎత్తి నీటి అయితే దిగువ వదులుతున్నారు. దీంతో పెద్ద ఎత్తున వాటర్ అయితే కిందికి వెళ్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ గేట్లు ఎత్తడంలో కొంత అంటే చాలా కాలంగా గేట్లు ఎత్తకపోవడంతో తొందరగా తెరుచుకోలేవనే ఒక వాదన వినిపించింది. అయితే ఇమీడియట్ గా నిపుణులు వచ్చి ఈ గేట్లను అయితే ఎత్తారు. 3 గేట్ల అయితే ద్వారా నీరైతే దిగువ వదులుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే తాగునీరు అనేది చాలా ముఖ్యం కాబట్టి ఈ ఎక్కువ 1.5 టీఎంసీ దీని సామర్థ్యం. ఈ నీరైతే సింగూరు ప్రాజెక్ట్ నుంచి ఎక్కువ స్థాయిలో వచ్చినప్పుడు మాత్రమే గేట్లను వదులుతూ ఉంటారు. ఇక్కడ చాలా వరకు సందర్శకులు కూడా వచ్చి వెళ్తూ ఉంటారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి డ్యాముకు సంబంధించి ఇప్పటికైతే ఆ ప్రికాషన్ మెజర్మెంట్స్ అన్ని తీసుకున్నామని జిల్లా అధికారులు అయితే చెబుతున్నారు. ముఖ్యంగా ఈ గేట్లు ఏవైతే ఉంటాయో ఆ గేట్లకు సంబంధించి ఈ నీరు ఫ్లో తగ్గిన తర్వాత పూర్తి స్థాయిలో మరమ్మతు చేయిస్తామని చెప్పి అధికారులు అయితే చెబుతున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన ఏవైనా ఇష్యూస్ ఉంటే వాటన్నిటినీ సవిరంగా తెలుసుకునేందుకు అధికారులకు ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఈఈ వచ్చి సమీక్ష అయితే నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అయితే పూర్తిస్థాయిలో 1.5 టీఎంసీ కాగా ఇప్పటికీ 1.4 టీఎంసీల నీరు అయితే వచ్చి చేరింది. ఇప్పటికే చాలా వరకు దిగువకు నీరు వదులుతున్నట్టు అక్కడ మత్స్యకారులు కావచ్చు, ఇతర ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళనైతే అలర్ట్ చేశారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో చేపల వేటకు వెళ్లవద్దని సూచిస్తూ ఉన్నారు. కొంతమంది ప్రాజెక్టుకు సమీపంలో కూడా అంటే ఏవైతే గేట్ల పరిసర ప్రాంతాల్లో కూడా చేపలు పడుతూ ఉంటారు. వాళ్ళకు కూడా ఏదైతే వాళ్ళకి దినచర్యగా ఉంటుంది చేపలు పడడం అనేది, దాన్నే జీవనాధారంగా చేసుకొని బతుకుతూ ఉంటారు. అట్లాంటి వారికి కూడా అధికారులు అయితే సూచించారు చేపల వేటకు వెళ్ళవద్దు అని చెప్పిన కొంతమంది అటు ఇటుగా వచ్చి తప్పించుకొని వచ్చి చేపల వేట అయితే కొనసాగిస్తూ ఉంటారు. కానీ ఈ మంజీరా డ్యాముకు సంబంధించి ఇప్పటి వరకు అయితే అన్ని విధాలుగా డ్యామ్ సేఫ్ గా ఉందని చెప్పి అధికారులు అయితే చెబుతూ వస్తున్నారు. సింగూరు ప్రాజెక్టుకు మరీ వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటే ఇంకా ఇప్పటికైతే 4 గేట్లు క్లోజ్ చేసి 1 గేట్ ద్వారానే నీరు వదులుతున్నారు సింగూరు ప్రాజెక్టు కాబట్టి. ఒకవేళ వాటర్ ఇన్ఫ్లో ఎక్కువగా ఉంటే మళ్ళీ ఇంకోసారి ఏదైతే గేట్లు ఎత్తివేసిన క్రమంలో ఇక్కడ ఇన్ఫ్లో కూడా ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ డ్యాముకు సంబంధించి గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉంటుంది. ఈ కొంతమంది అధికారులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేశాం. వారు కూడా చెప్తుంది ఒకటి, డ్యాముకు సంబంధించి ఎలాంటి భయాందోళన అవసరం లేదు. పూర్తి స్థాయిలో డ్యాం రక్షణ చర్యలు అయితే చేపట్టాం. ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి అయితే లేదని చెప్పి వారు చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ డ్యాము అయితే సింగూరు ప్రాజెక్టుకు ఏ విధంగా అయితే ఎగువ నుంచి వచ్చే వరద ఎంత ఎక్కువగా ఉంటే మంజీరా డ్యాము కూడా ఆ విధంగానే వరద పోటు వస్తుంది. కాబట్టి సింగూరు డ్యాం ఆధారంగానే మంజీరా డ్యాం గేట్లు కూడా ఎత్తుతూ దించుతూ ఉంటారు. కానీ డ్యాం గేట్లకు సంబంధించి అయితే కొంత వివాదం ఉన్నప్పటికీ అధికారులు ఎప్పటికప్పుడు ఈ డ్యాం గేట్లను మరమ్మతు చేయిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఫ్లో తగ్గిన తర్వాత పూర్తి స్థాయి రక్షణ చర్యలు అయితే చేపడతామని చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, నాగేష్, జీ తెలుగు న్యూస్, సంగారెడ్డి.